నిత్యజీవ సన్నిధి టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందనం మన్నాతలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో మనందరినీ కూడా దేవుడు సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి దేవుని అంతగానో స్తుతిస్తున్నాం. అలాగునే ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా కూడా అనేకులైనటువంటి మీరు మేలు పొందుతున్నారని చెప్పేసి మాకు తెలియపరచడాన్ని బట్టి దేవుని అంతగానో మేము స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా మరి దేవుని యొక్క కృపా రెక్కల చాటున దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి ఈ రీతిగా నడిపించిన దాన్ని బట్టి దేవుని అంతగానో మనం స్తుతించాలి. ఈ దినమున దేవుని వాక్యం నిమిత్తమై మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ రీతిగా ప్రభు తండ్రి టీవీ మాధ్యమం ద్వారా వాక్యం అందించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనములు ప్రభు. ఇన్ని సంవత్సరములు ప్రభు ఈ యొక్క ప్రోగ్రామ్ను నిరాటంకంగా నడిపిస్తున్న విధానం బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. నేడు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఈ యొక్క వాక్యమును ప్రభు మీరే మాతో అందించమని, మీరే మాతో మాట్లాడమని, మా హృదయంలో నీకు ఇష్టం కాని కార్యములను తీసుకువేసుకుని ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ప్రభు భక్తి జీవితం అలవార్చుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా నీకు దగ్గరగా జీవించే కృపాభాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బ్రతిమాలు వేడుకుని పొందుకొనిచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య అంశం ఏంటంటే గాడ్స్ ఇంటెన్షన్, దేవుని ఉద్దేశము. దేవుని ఉద్దేశం అనేటువంటి అంశం మీద మనము ధ్యానించుకుందాము. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనం మనం ధ్యానం చేసుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చుచును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలనగా చేసుకున్నట్లయితే దేవుని యొక్క మాటలు మనము ఒకసారి కనుక చూసినట్లయితే దేవుని యొక్క తలంపులు మన తలంపుల కంటే చాలా ఉన్నతమైనవి అనేటువంటి మాటను మనము చూస్తాం. దేవుని యొక్క ఉద్దేశములు మరి మన ఉద్దేశముల కంటే ఎంతో ఉన్నతమైనవి. ఆయన పోలుస్తూ కూడా ఆకాశము భూమికి కూడా ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఆకాశములకి కూడా భూమికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసము మానవుల తలంపుకు దేవుని తలంపుకు ఉంటుంది. మనిషి తలంచినట్టుగా దేవుడు తలంచడు. దేవుని యొక్క ఉద్దేశములు మానవుని ఉద్దేశాల కంటే ఎప్పుడూ కూడా ఉన్నతముగానే ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే దేవుని ఆత్మ సహాయం నీకు నాకు కావాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒకవేళ మన ఉద్దేశములు, మన తలంపులు, మన యొక్క ఇష్టాలన్నీ కూడా మరి జరగలేక మనము ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నామేమో, కానీ దేవుని యొక్క ఉద్దేశములు మన పట్ల నెరవేర్చబడడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నదో అది నెరవేర్చబడాలని చెప్పేసి దేవుడు నడిపించిన విధానంలో మనము విధేయత చూపించడానికి మనం సిద్ధపడాలి. కనుక దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ కూడా మానవుని ఉద్దేశాల కంటే, మానవుని తలంపుల కంటే చాలా ఉన్నతంగా ఉంటాయి. చాలామంది విశ్వాసులు మరి వారి జీవితంలో వారు ప్రార్థించినటువంటి ప్రతి ప్రార్థన నెరవేరలేదని బాధపడుతూ ఉంటారు. దేవుడు వారి పట్ల అన్యాయం చేస్తున్నాడని, దేవుడికి మరి ప్రేమ లేదని కూడా చెప్పేసి వారు నామకార్థ జీవితంలోనూ లేకపోతే భక్తి జీవితంలో తొలగిపోయి అనేక మార్లు వారి విశ్వాస జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటే వారు దేవుని ఉద్దేశాన్ని బాగుగా ఎరిగిన వారు కాదు. దేవుని ఉద్దేశములు మరి కన్న తండ్రి ఏ రీతిగా తన పిల్లలకు శ్రేష్టమైన వాటిని, ఉన్నతమైన వాటిని ఇస్తారో అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన పట్ల అట్టి రీతిగానే ఉన్నతమైన ఉద్దేశంలో ఉన్నతమైనటువంటి బహుమానములు కూడా ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఇష్టమే. దేవుడు ప్రేమమయుడని చెప్పేసి వాక్య గ్రంథంలో ఉంది కదా.
మరి మనకి కలిగినటువంటి ప్రతి సమస్యలోని కూడా దేవుని నిందించడం అనేటువంటిది సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి విధానము కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క మరి వాక్య గ్రంథంలో గనక మనం చూసుకున్నట్లయితే దేవుడు మాట్లాడుచున్నటువంటి మాటలు ఏమిటంటే, నా ఉద్దేశములు మీ ఉద్దేశముల కంటే ఉన్నతమైనవి. ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ ఈ రీతిగా అనుకుంటున్నావేమో నీ జీవితంలో మరి అనేకమైన కష్టములు, నష్టములు వచ్చేసి అనేకమైన ఇబ్బందులు కలిగి దేవుని ఉద్దేశాలు నా పట్ల చాలా మరి తక్కువగా, లేకపోతే చాలా అయిష్టకరంగా ఉన్నాయని చెప్పేసి బాధపడుతూ దాన్ని జీర్ణించుకోలేక ఆత్మీయతలు ఎదగలేకున్నామేమో, దేవుడు మాట్లాడుచున్నాడు, నా ఉద్దేశములు నీ పట్ల ఎప్పుడు ఉన్నతమైనవే. ఒకవేళ ప్రస్తుతం అవి కష్టముగా ఉన్నను, తుదకు అది ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకువెళ్తుంది. ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బంది కాలంలో, ఈ శ్రమ కాలంలో దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటూ దేవునికి విధేయత చూపించే ఆ భక్తి జీవితాన్ని నేను కూడా నేర్చుకోవాలి. అదే దేవుని యొక్క ఉద్దేశము. దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ కూడా ఉన్నతమైనవి. ప్రస్తుతం కష్టమైనా సరే ఉన్నత స్థితిలోనికి నన్ను కూడా నడిపిస్తుంది. శ్రమ మేలుగా మనకి శ్రేయస్కరంగా మారిపోతుంది. దేవుడే మారుస్తాడు. ఒకవేళ అది కష్టంగా అనిపించవచ్చు, ఒకవేళ ప్రస్తుత కాలంలో మనకి ధనపరమైనటువంటి ఇబ్బందులు కలగచ్చు, మరి కుటుంబపరంగా ఇబ్బందులు కలగచ్చు, పరిచర్యపరంగా ఇబ్బందులు కలగచ్చు. మనం చేసినటువంటి కష్టము, ప్రయాసకు తగిన ప్రతిఫలము మనకిప్పుడు ఉన్నామేమో. కానీ దేవుని యొక్క సమయం ఉంటుంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది మన పట్ల. అది నెరవేర్చబడుచున్నప్పుడు, దేవుడు మన కన్నులు తెరిచినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఉన్నతమైనటువంటి ఫలమును మనం ఖచ్చితంగా అనుభవిస్తాము. మనం కష్టపడిన ప్రతి దానికి కూడా కష్టార్జితమైన ప్రతిఫలము మనల్ని దేవుడు అనుభవించే రీతిగా చేస్తాడు. కనుక ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి అననుకూలతలను బట్టి కూడా దేవుని నిందించకుండా మన విధేయత నేర్చుకుంటూ దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో ఓర్పుతో మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఓర్పుగా నేర్చుకోవడం అనేటువంటిది చాలామంది విశ్వాసులు మర్చిపోతున్నారు. వారు ఓర్పుతో దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా నిరాశపడుతూ మరి భయంకరమైనటువంటి మరి పాపదుస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంత విచారకరమో! నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన ఉద్దేశం అనేటువంటిది మన పట్ల చాలా ఉన్నతమైనదని మనము గ్రహించి ఓర్పుతో ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవాలి. ప్రతి దినము కూడా మనం ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ విశ్వాస జీవితం అనేటువంటిది పోరాటం లాంటిది. సైతాను, వాడి దూతలు, ఈ లోకము, ఈ శరీరము కూడా మనల్ని పాపంలోనికి లాగివేస్తూ దేవుని పట్ల మరి భయంకరమైన అవిధేయత చూపించే రీతిగా మనల్ని మార్చడానికి, మనల్ని తోలివేయడానికి వాడు చూస్తూనే ఉంటాడు. కనుక మనం ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో నేర్చుకుంటూనే, సరిచేసుకుంటూనే మనం ఉండాలి. వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి నుంచి కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాం. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నా సేవకుడకు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చదవబడిన వాక్య భాగంలో కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులను దీవిస్తున్నాడు, ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు విధానం ఒక్కసారి కనుక మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే బానిసత్వంలోంచి తీసుకొచ్చారు, నూతనమైనటువంటి దేశంలో ప్రవేశపెట్టారు. మరి దేవుని ఉన్నతమైన ఆజ్ఞలను, విధులను వారికి ఇచ్చారు. మందిరమును కూడా వారికి ఇచ్చారు, పరిశుద్ధ సన్నిధిని కూడా వారికి ఇచ్చారు. కానీ వారు వాగ్దానంలోని తొలగిపోయి పాపంలో పడిపోయి శాపం కొని తెచ్చుకుని దేశంను పోగొట్టుకున్నారు. భయంకరమైనటువంటి బానిసత్వంలోకి అనేక మార్లు వెళ్ళిపోయారు. అయినను కూడా దేవుడు వారిని సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు వారిని నడిపించినటువంటి దేవుడు, వారి పక్షాన ఉన్న దేవుడు. వారు తప్పు చేసినప్పుడు సరిచేసి దగ్గరకు చేర్చుకునేటువంటి దేవుడు. కనుక ఇంత భయంకరమైనటువంటి అవిధేయత చూపించినటువంటి వీరి పట్ల కూడా
దేవుడు ఎంత ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవునిలో కనుక ఉన్నట్లయితే, దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నట్లయితే ప్రస్తుత కాలం ఉన్నటువంటి శ్రమలను దేవుడు బహు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. గనుక అట్టి రీతిగా మనం ముందుకెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, దప్పిగల వాని మీద నీళ్లను, దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరచనుంది. ఒకవేళ ఈ రోజున ఆత్మీయ దప్పిక కలిగి దేవుని పట్ల ఉన్నతమైనటువంటి ఆలోచనలు మనం కలిగి దేవుని కొరకు మనం నిలబడాలని ఆశపడినట్లయితే ఖచ్చితంగా తగిన సమయమున దేవుని నన్ను కూడా హెచ్చిస్తారు. ఒకవేళ మనం పనిచేసేటువంటి ఆ యొక్క పనిలోను, మనము కష్టపడి చేస్తున్నటువంటి ఆ జీవనంలోను, మనం చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా దేవుడు మనం చూస్తూ ఉన్నారు. కొంచెముగా ఉన్నటువంటి పనిలో ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నామో దేవుడు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం కోరుకున్నటువంటి ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడి నూతన సంవత్సరంలో మనకు దయచేస్తారు. ఆమేన్. గనుక దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ కూడా ఉన్నతమైనవి. బహుశా అనేక మార్లు లేకపోతే పాత సంవత్సరంలోనూ దేవుని యొక్క ఉద్దేశములు మనం అర్థం చేసుకోలేక సైతాను యొక్క గలిబిలికి శోధనకు కూడా గురైపోయి అనేక మార్లు దేవుని యొక్క విశ్వాసంలో భక్తి జీవితంలోను సంఘ సహవాసంలోనూ కూడా మనం చాలా నీరసపడిపోయి భయంకరంగా అవిధేయతలోకి వెళ్ళిపోయినట్లయితే, పాపంలో పడిపోయినట్లయితే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో మన యొక్క సమర్పణను మరొకసారి మనం తీర్మానం చేసుకుని మనం దేవుని కొరకు నిలబడాలనేటువంటిది దేవుని ఆశయం ఉన్నది. కనుక దేవుని ఉద్దేశాలు ఉన్నతమైనవి. ఒకసారి కనుక ఆయన మాట ఇచ్చినట్లయితే ఆ మాట మళ్ళీ కూడా వెనక్కి తిరిగి రాదు. అది ఖచ్చితంగా నెరవేర్చబడి మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదమును ఖచ్చితంగా మనకి ఇచ్చివేస్తుంది. కనుక మనము దేవుని ఉద్దేశము, దేవుని యొక్క తలంపు కలిగి ఈ నూతన సంవత్సరం అంతా మనం ఆయనలో జీవించాలి. ఎందుకంటే మన తలంపులు, బయటవారి తలంపులు, లేకపోతే లోకపు ఆలోచన, వీటిని కనుక మనం పట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడో అక్కడ పడిపోతాం, ఎక్కడో అక్కడ నిరాశ కలుగుతుంది. కానీ దేవుని తలంపు నీ పట్ల నా పట్ల ఏమీ ఉన్నదో దానిని గనక మనం దృష్టించినట్లయితే ఖచ్చితమైనటువంటి ప్రతిఫలం మనకి ఇస్తుంది. కనుక మనం దేవుని యొక్క తలంపు కలిగి ముందుకు వెళ్ళడానికి మనము తీర్మానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7, 8, 9 వచనం మనం ధ్యానం చేసుకుందాం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మంత్రుడు చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలిసినది. మోషేని దేవుడు ఎన్నుకుని ఇశ్రాయేలును నడిపించినటువంటి మార్గము, ఆ యొక్క అద్భుతములన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఒక సమయంలో మోషే చనిపోతారు. ఇప్పుడు భారమంతా కూడా దేవుడు మోషే ద్వారా యెహోషువను సిద్ధపరిచి యెహోషువ మీద ఇప్పుడు భారం పెడతారు. ఇప్పుడున్నటువంటి యెహోషువ మోషే యొక్క పనంతటిని కూడా తను కొనసాగించాలి. ఎంత బాధ్యత, ఉన్నతమైన బాధ్యత. సుమారు 20 లక్షల కాల్బలం, 20 లక్షల మంది, సుమారు 6 లక్షల కాల్బలం అంటే సుమారు 20 లక్షల మంది ఉండేటువంటి ఈ యొక్క జనాంగమును, అనేక మార్లు విసిగిస్తున్నటువంటి ఈ జనాంగమును యెహోషువ నడిపించాలి. ఉన్నతమైనటువంటి బాధ్యత. గనుక భయపడుతున్నటువంటి సందర్భంలో దేవుడు అంటాడు, నేను నీతో ఉన్నాను. నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారము నీవు గనక అనుసరించి కుడికి కానీ ఎడమకు కానీ కూడా తప్పిపోకుండా నీవు నేర్చుకుని వీరికి నేర్పిస్తూ కూడా ఉన్నట్లయితే నేను నీతో పాటు ఉంటాను. నీవు వెళ్ళి ప్రతి చోట కూడా నేను మీ స్వాధీనం చేస్తాను. మీరు అడుగుపెట్టు ప్రతి చోటల్లో కూడా నేను మీకు ఇస్తానని చెప్పేసి దేవుడు యెహోషువను బలపరిచారు. ఈ నూతన సంవత్సరంలో ఉన్నతమైన ఉద్దేశములు దేవుడు మన పట్ల కలిగి ఉన్నారని, మనము కూడా అనుదినము కూడా దేవుడిచ్చినటువంటి వాక్యమును ధ్యానిస్తూ అనేకులు ఈ రోజున దేవుని వాక్యాన్ని వారి వ్యక్తిగతంగా ధ్యానించకుండా అనేకమైనటువంటి భయంకరమైనటువంటి అబద్ధ బోధనలో పడిపోయి వారి భక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. కనుక ఈ రోజు నుంచి కూడా మనం అట్టి రీతిగా ఉండకుండా వ్యక్తిగతమైనటువంటి వాక్య జీవితం అనేటువంటిది ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. అసలు విశ్వాసి అని చెప్పాలంటేనే వాక్య ధ్యానం అనుదినము చేయాలి. అనుదినము వాక్య ధ్యానం చేయకుండా అసలు విశ్వాసి ఎలా అవుతారు? విశ్వాస జీవితం ఎలా కొనసాగిస్తారు? విశ్వాసం ఎప్పుడో పోయి ఉంటారు. వాక్యం ధ్యానం చేయకుండా ఉంటే ఎప్పుడో సైతాను నిన్ను నన్ను కూడా లాగివేసుకుని ఎప్పుడో లోకంలో పడేస్తాడు.
మనం అనుకుంటూ ఉన్నాం మనం ఇంకా విశ్వాసం, క్రైస్తవులం, సేవకులమని. దేవుని యొక్క మార్గంలో నుండి ఎప్పుడైతే నువ్వు వాక్యము ధ్యానించకుండా, దాని ప్రకారం జీవించకుండా, విశ్వాసమే లేకుండా నేను క్రైస్తవునని చెప్పుకోవడం అనేటువంటిది చాలా తప్పుడు విధానము గనక యెహోషువకు దేవుడు మాట్లాడినట్టు మనతో కూడా ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. నీవు నేను ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చూడండి, ఎంత గొప్ప సమూహాన్ని నడిపించాలంటే ముందు దేవుడు చెప్పిన ఆజ్ఞలను తను అనుసరించాలి. తర్వాత వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. అలాగే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం వచ్చేటకు నీవు జాగ్రత్త పడము. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీవు నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుని ప్రవర్తించదు. ఈ చదవబడినటువంటి మాటల యొక్క సారాంశం కనుక మనం చూసుకున్నట్లయితే, తను ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతను నిర్వర్తించాలి. ఈ నూతన సంవత్సరంలో కూడా మన కొరకు దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశంలో కలిగి ఉన్నారు. కనుక ఎలాగూ మనం ముందుకు వెళ్ళాలని కనుక మనం అనుకుంటున్నట్లయితే, దేవుడు ఒక చక్కటి మాదిరి మనకి ఇక్కడ యెషయా గ్రంథంలో రాయించి పెట్టారు. దేవుడు ఇచ్చినటువంటి వాక్య గ్రంథమును దివారాత్రము ధ్యానించుకుంటూ, అనగా దేవుని యొక్క ఉద్దేశము, దేవుని మాటను మనం వింటూ మన శరీర కోరికలను, మన యొక్క లోకపు తలంపులను, ఈ యొక్క భయంకరమైనటువంటి అబద్ధ బోధన కూడా పక్కన పెట్టి దేవుడు మనల్ని ఏం చేయమంటా ఉన్నారు, ఎలా పరిశుద్ధ జీవితం కలిగి ఉండమన్నారో వాటి మీద మనం ధ్యానించుకుంటూ, వాటి మీద మనం నేర్చుకుంటూ మన జీవితాన్ని కట్టుకుంటూ కూడా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి మార్గమును సరళం చేస్తారు. ఇక్కడైతే అనేకమైన యుద్ధాలు చేయు యెహోషువ, ఇంకా వెళ్ళవలసినటువంటి మార్గములు అనేకమైనవి ఉన్నాయి. భయంకరమైనటువంటి జనులు కూడా తారసపడతారు. వారిని జయించి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశంను వారికి పంచిపెట్టాలి. ఇంత గొప్ప బాధ్యత తను చేయాలి అంటే యెహోషువ చేసిన పని ఏమిటంటే, చక్కగా ఉదయమునే లేచి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ, ఈరోజు దేవుడు నన్ను ఏం చేయమంటా ఉన్నాడో ప్రార్థించుకుంటూ, కనిపెట్టుకుంటూ, ఏ సమస్య వచ్చినా సరే ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఆ సమాధానం పొందుకుని ముందుకు వెళ్ళాడు. విజయశీలుడిగా చక్కగా దేవుడు ఇచ్చిన పని నెరవేర్చాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు నేను కూడా అదే చేయాలి. దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ, మనకు వచ్చినటువంటి శ్రమల్లో, కష్టంలో, ఇబ్బందుల్లో కూడా దేవుని స్వరం ఏంటో మనం వింటూ, బయట స్వరమును, లోక స్వరమును పక్కన పెట్టి దేవుని యొక్క మార్గంలో నడవడానికి, ముఖ్యముగా ఆయనకు విధేయత చూపించడానికి మనం సరి చేసుకుంటూ ఉండాలి. అట్టి రీతిగా సిద్ధపడినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు, ఉద్దేశములు మన పట్ల తప్పకుండా జరుగుతాయి. కనుక మనం గనక ఇక్కడ వాక్యం చూసినట్లయితే, ఒకవేళ గత సంవత్సరంలో సంఘ సహవాసము కోల్పోయామేమో, విధేయత కలిగి జీవించలేదేమో, మన సంఘ సహవాసాన్ని సరి చేసుకుందాం. అలాగనే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండాలి, వ్యక్తిగత వాక్య ధ్యానం ఉండాలి. ఇవేమీ లేకుండా మనం గనక ముందుకు వెళ్దాం అనుకున్నట్లయితే మనం విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేం. మన కుటుంబంను కూడా సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. మనం గనక చూసినట్లయితే భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైనటువంటి అల్లర్లు అనేకమైనవి ప్రపంచమంతా కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. కనుక మనము వేగిరమే మనం ఏం చేయాలి అంటే, మనం ఎక్కడైతే దేవుని సన్నిధిలో పడిపోయామో అక్కడ మనం సరి చేసుకుంటూ మనం కట్టుకోవాలి. మన కుటుంబాన్ని కూడా, సంఘమును కూడా దేవుని కొరకు నిలబెట్టడానికి మనం నిలబడాలి. అలాగునే దేవుడు ఒకవేళ కనుక దేవుని యొక్క పిలుపు ఇచ్చి దేవుని పరిచర్యలోనికి పిలిచినట్లయితే ఖచ్చితంగా ఆ పరిచర్య పట్ల మనము నమ్మకంగా పనిచేయడానికి మనం సిద్ధం చేసుకోవాలి. అలాగునే వ్యక్తిగతంగా హృదయశుద్ధి అవసరం. ప్రతిదినము ఏదో ఒక పాపంలో పడిపోతూ ఉంటాం. ఆ పాపంలో నుండి మనం పశ్చాత్తాపడి ఆ పాపమును విడిచిపెట్టి దాని నుంచి మనం జయ జీవితం పొందడానికి హృదయశుద్ధిని మనం అలవర్చుకోవాలి. అనేకులు ఈ రోజున హృదయశుద్ధిని విస్మరిస్తూ కూడా మిగిలిన పనులు చేస్తూ ఉన్నారు. ఇవి ఏమాత్రమో కూడా దేవునికి ఇష్టమైన కార్యం కాదు. అలాగునే దేవుని యొక్క సంఘంలోనికి, అనగా దేవుని రాజ్యంలోనికి, అనగా
రక్షణ పొందినటువంటి విశ్వాసులుగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని సంఘంలో ఏదో ఒక పని దేవుడు మనకు నిర్ణయించి పెట్టారు. ఏ పని చేయకుండా, ఏ యొక్క దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండకుండా మనము వెళ్తున్నాం వస్తున్నాం, సంఘం వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్లయితే వారు నిజమైనటువంటి విశ్వాసులు కాదు, వారు రక్షణ పొందిన వారు కాదు. అయ్యో, మరి సైతాను ప్రేరేపణలో మీరున్నారు. ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా దేవుని రాజ్య వ్యాప్తిగా పని చేయాలి. దేవుడు ఏదో ఒక పనిలో నన్ను కూడా ఏదో ఒక తలాంతునిచ్చి ఉంచారు. ఆ తలాంతుని కప్పెట్టుకుంటూ దేవుని పరిచర్యలో లేకపోతే సంఘ సహవాసంలో కానీ, సంఘంలో ఉన్నటువంటి పనుల్లో కానీ ఏ ఒక్క పనిలోనూ ఉండకుండా మనం అలాగే ఖాళీగా ఉన్నట్లయితే అది సరి అయినటువంటి భక్తి జీవితం కాదు. ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఏ పని కూడా సంఘంలో పని కానీ, వ్యక్తిగతంగా ఏదైనా పరిచర్య కానీ, సువార్తను చెప్పడం కానీ, లేదా సువార్తను అనేకులకు చేరవేయడం కానీ ఏ పనిలోనూ కూడా మనం లేనట్లయితే అయ్యో, దేవుడు మన పట్ల ఎంత మరి బాధ కలిగి ఉంటారో కదా. కనుక ఈ నూతన సంవత్సరంలో అయినా దేవుని యొక్క పరిచర్యలో, లేకపోతే మనం ఒక సంఘానికి వెళ్తున్నట్లయితే ఆ సంఘ పనిపాట్లలో కూడా మనం ఉండటానికి మరి దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యలో మన వంతు సహకారము కూడా, మన వంతు సహాయము కూడా మరి వారికి ఇవ్వడానికి దేవుడు మనకిచ్చిన తలాంతుల సంఘ అభివృద్ధి నిమిత్తమై, మరి అనేకుల మరి పరిశుద్ధుల క్షేమం నిమిత్తమై కూడా మనము పనిచేయడానికి కూడా సిద్ధపరచబడాలి. ఖాళీగా ఉంటూ కూడా ఉన్నట్లయితే అది సరి అయినటువంటి విశ్వాసము కాదు. కనుక ఈ నూతన సంవత్సరంలో వాక్యానుసారమైనటువంటి జీవితం, సంఘ సహవాసము, వ్యక్తిగతమైన ప్రార్థన వాక్యము, అలాగే దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి. ముందు దేవుని పిలుపు మన పట్ల ఏ రీతిగా ఉన్నదో అది మనం గ్రహించుకోవాలి. ఖాళీగా ఉంటూ ఉన్నట్లయితే సరైన విశ్వాసి కానే కాదు. అలాగే హృదయ శుద్ధి కలిగి మనము ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా పొందడానికి మనము సిద్ధపడాలి. ఏమరపాటుగా ఉన్నట్లయితే, అజ్ఞానంగా ఉన్నట్లయితే మరి అనేకులను వారి యొక్క లక్ష్యంలో నుంచి పడవేసి, అనేకమైన సేవకులను కూడా పడవేసి లాక్కెళ్ళిపోయినటువంటి ఆ సైతాను కూడా ఏం చేస్తాడంటే మనల్ని కూడా లాగివేయడానికి చూస్తూ ఉన్నాడు. కనుక జాగ్రత్త కలిగి, బహు జాగ్రత్త కలిగి మనం ఈ నూతన సంవత్సరంలో దేవుని కొరకు సిద్ధపడాలి. చివరి వాక్యం చదువుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. మరి ఆదిమ సంఘము కూడా దేవుని యొక్క రాక కోసము సిద్ధపడుతూ ఉన్నది. కనుక దేవుడు మనల్ని ఎక్కడైతే ఉంచాడో, ఏ పనిలో అయితే ఉంచాడో, దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రతి పనిని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మనము అలాగే లోకపరంగా కూడా దేవుడు ఇచ్చిన ప్రతి పనిని కూడా నెరవేర్చుకుంటూ కూడా ఈ ముందు చెప్పినటువంటి ఈ యొక్క వాక్యానుసారమైన జీవితము, సంఘ సహవాసము, వ్యక్తిగతమైన ప్రార్థన వాక్యము, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండటము, హృదయ శుద్ధిని కలిగి మనము దేవుని రాకకై సిద్ధపడాలి. ఎందుకంటే ప్రభు రాబోచున్నారు. ఈ లోకంలో భయంకరమైనటువంటి కాలంలో రాబోచున్నాయి. దేవుడు వచ్చి సిద్ధపడినటువంటి సంఘములో సంపూర్ణులుగా తయారైనటువంటి ఆ యొక్క విశ్వాసులను, అనగా పరిశుద్ధాత్మ చేత విధేయత చూపిస్తూ శ్రమల్లో, కష్టముల్లో విసుక్కోకుండా, సనుక్కోకుండా దేవుని కొరకు ఓపికతో ఫలించుకుంటూ దేవుడు ఇచ్చిన పనిని చక్కగా నెరవేరుస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుని కూడా దేవుని యొక్క రాకడలోనికి తీసుకువెళ్ళడానికి ఆయన రాబోచున్నారు. ఆయన వచ్చి రాకడకు మనము సిద్ధపడాలి. అలాగుండే మరి ఈ లోకంలో భయంకరమైనటువంటి కాలంలో భయంకరమైనటువంటి కార్యములు కూడా జరుగుతాయని అనేకమైనటువంటి పత్రికల్లో, మరి ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. ఉదాహరణకి నీతి విరోధుల యొక్క బోధ, సంఘం అనేటువంటిది లోకంలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. ప్రభు వచ్చే రాకడకు ఇవన్నీ సూచనలు. సంఘంలో అనేకులు ఏమైపోతారంటే ఈ లోకపు పోకడల్లోనికి వెళ్ళిపోయి పూర్తిగా విశ్వాసం త్యజించుకుంటారు. ఇది ఒక సూచన. కనుక ఈ సూచనలన్నీ కూడా మన కాలంలో జరుగుతున్నాయి. కనుక మరి నీతి విరోధుల అబద్ధ బోధ అనేటువంటిది ప్రాముఖ్యంగా ప్రబలిపోతూ ఉన్నది. కనుక హృదయశుద్ధిని విస్మరిస్తూ, దేవుని విశ్వాసాన్ని విస్మరిస్తూ కూడా విశ్వాసమునకు అనేకమైనటువంటి మరి భయంకరమైన అర్థాలు చెప్తూ కూడా సంఘమును పాడు చేసేటువంటి బోధలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఉన్నాయి. కనుక
దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. కనుక ఈ నూతన సంవత్సరంలో ఎటు రీతిగా దేవుని రాకడ కొరకు కూడా సిద్ధపడేటువంటి ఆ దేవుని యొక్క తలంపు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలైన వందనాలు స్తుతులు స్తోత్రములు. ఇటు రీతిగా వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ నూతన సంవత్సరంలో మమ్మల్ని కూడా సరిచేస్తూ వచ్చిన తండ్రి నీకు వందనాలు. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మరి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభువా తీర్మానంతో ప్రభువా నీ కొరకు నిలబడుచున్నారో ప్రతి బిడ్డ మీద కూడా ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి నాయన ప్రభువా ప్రతి బిడ్డను కూడా ప్రభావ మీరే రక్షణలో నుండి ప్రభావ తండ్రి ఆత్మాభిషేకంతో ప్రభావ నీ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండగలిగే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగునే ప్రభావ నీ యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నదని ప్రభావ సూచనల ద్వారా ఆత్మ చెప్పు ప్రభావ స్వరము ద్వారా ప్రభావ మాకు అర్థమవుతుంది కనుక మేము ఎక్కడ తప్పిపోచున్నామో అక్కడ మమ్మల్ని నిలబెట్టండి. మీరే క్రీస్తున్న బండ మీద స్థిరముగా నిలబెట్టి విశ్వాసముస్తులుగా మార్చి నీ రాకడకు మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరిచి కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా బ్రతమాలు వేడుకుని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి నిత్య జీవస్తున్నది టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రేమతో మా వందనాలు తెలియజేసుకున్న మీ అందరికీ మరణాత.